ఈరోజు మనం వ్యక్తిత్వ వికాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఆలోచనలన్నీ సరైన దారిలో ఉంచాలి. అవి మాటలుగా మారతాయి. మన మాటలని సంస్కరించుకోవాలి. అవి మన చేతలుగా మారతాయి. మంచి పనులనే చేస్తూ ఉండాలి. అవి మన అలవాట్లుగా మారతాయి. మంచి అలవాట్లను అలవరుచుకోవాలి. అవి మన వ్యక్తిత్వంగా మారతాయి. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే మన తలరాత మారుతుంది. మనం ఎప్పుడూ ఉప్పులా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఉప్పు సరైన మోతాదులో ఉంటే ఉన్నట్లే తెలియదు. కానీ కాస్త ఎక్కువైనా, తక్కువైనా అది వంట రుచిని పాడు చేస్తుంది. మన శక్తులు ఏకాంతంలో వృద్ధి పొందుతాయి. కానీ మన వ్యక్తిత్వం లోకమనే కష్టాల కొలిమిలోనే రూపుదిద్దుకుంటుంది. మన నైపుణ్యాలతో మనం ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. కానీ దాన్ని కాపాడుకోవాలంటే మాత్రం మనకు ఉన్నత వ్యక్తిత్వం ఉండి తీరాలి. ఇప్పుడు ఒక కథ తెలుసుకుందాం. భూషయ్య, రంగమ్మల ఒక్కగానొక కొడుకైన చంద్రం చాలా తెలివైన వాడే గాక చురుకైన వాడు కూడా. తండ్రి భూషయ్య మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న బట్టల వ్యాపారి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, భాగస్వాముల ద్రోహం కారణంగా వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లింది. ఆ విచారంతో మంచం పట్టిన భూషయ్య కోలుకోలేక 2 ఏళ్ల క్రితం మరణించాడు. మిగిలి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆయన చేసిన అప్పులు తీర్చడానికి అమ్మవలసి వచ్చింది. దాంతో మరో మార్గం కనిపించక రంగమ్మ అప్పటినుంచి బతుకు తెరువు కోసం ధనికుల ఇళ్లల్లో పాచి పనులు చేయవలసి వచ్చింది. కొడుకు చంద్రాన్ని బాగా చదివించి ప్రయోజకుడిని చేయాలన్నదే ఆమె లక్ష్యం. అయితే 13వ ఏట అడుగుపెట్టిన చంద్రానికి తన తల్లి ఇతరుల ఇళ్లల్లో పనిచేయడం చిన్నతనంగాను, తీరని అవమానంగాను తోచింది. ఈ విషయంగా అతడు తల్లితో తరచూ తగువులాడుతూ ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు. తనకు తండ్రి లేకపోవడం, గౌరవంగా బతకడానికి తగినంత డబ్బు లేకపోవడం పెద్ద లోటుగా భావించి బాధపడుతూ ఉండేవాడు. అప్పటికప్పుడు ధనవంతుడైపోవడానికి మార్గం ఏదైనా ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఇనుము, ఇత్తడి వంటి లోహాలను బంగారంగా మార్చవచ్చునని, దానిని పరుసవేది అంటారని, ఆ విద్య బైరాగులకు, యోగులకు తెలుసునని ఎవరో అనుకుంటుంటే విన్నాడు. ఆ క్షణం నుంచి ఎలాగైనా ఆ పరుసవేది విద్యను నేర్చుకుని తాను అప్పటికప్పుడే ధనవంతుడైపోవాలనే కోరిక చంద్రం పసి మనసులో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుంచి ఊరికి ఎవరైనా సాధు సన్యాసులు వస్తే బడి మానేసి వాళ్ళ వెంట తిరిగేవాడు. కానీ వాళ్ళెవరూ పరుసవేది తెలిసిన వారు కారు. కొంతమంది సాధువులు తాము అన్నీ త్యజించిన వాళ్ళమని, తమకు బంగారంతో పని ఏముందని ఎదురు ప్రశ్న వేసేవారు చంద్రాన్ని. మరికొంతమంది అటువంటి విద్యలు లేవని, అయినా చిన్నపిల్లలు వాటిని గురించి ఆలోచించకూడదని మందలిస్తూ ఉండేవారు. ఎవరెన్ని చెప్పినా చంద్రంలో మార్పు రాలేదు.
రంగమ్మకు కొడుకు విషయం అంతుపట్టకుండా పోయింది. ఒకనాడు రాత్రి భోజనానికి కూర్చున్న చంద్రానికి కంచంలో అన్నం పెడుతూ, "ఈరోజు బడికి రాలేదని పంతులుగారు చెప్పారు. ఎక్కడికి వెళ్ళావేంటి?" అని అడిగింది రంగమ్మ. చంద్రం సమాధానం చెప్పకపోయేసరికి రంగమ్మ మళ్ళీ ఒకసారి అదే ప్రశ్న అడిగింది. దాంతో కోపగించుకున్న చంద్రం చివాలున లేచి చేయి కడుక్కొని ఇంటి నుంచి వెలుపలికి నడిచాడు. ఏం చెప్పడానికి తోచక రంగమ్మ లోలోపల దిగులుతో కుమిలిపోయింది. చంద్రం కొంతసేపు అటూ ఇటూ తిరిగి గ్రామదేవత ఆలయం అరుగు మీద పడుకున్నాడు. ఆ అర్ధరాత్రి సమయంలో ఏవో మాటలు వినిపించడంతో చంద్రం మేలుకుని పక్కకు తిరిగి చూశాడు. ఒక బైరాగి పద్మాసనం వేసుకుని కూర్చుని ఏవో మంత్రాలు పైకి వినిపించేలా ఉచ్చరిస్తున్నాడు. చంద్రం లేచి మెల్లగా వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. కళ్ళు తెరిచిన బైరాగి, "నువ్వు చంద్రానివి కదూ" అంటూ పలకరించి వాని గురించిన అన్ని విషయాలు చెప్పాడు. చంద్రానికి ఆశ్చర్యం వేసింది. వాడు అందరి సాధువులు అడిగినట్టే బైరాగిని కూడా, "మీకు పరుసవేది తెలుసా?" అని అడిగాడు. బైరాగి తెలుసు అన్నట్టు తల ఊపాడు. చంద్రానికి పట్టరాని సంతోషం కలిగింది. తాను కూడా వెంట వస్తానని, తనకు పరుసవేదిని నేర్పమని బైరాగిని ప్రార్థించాడు. అందుకు బైరాగి, "నాయనా చంద్రం, పరుసవేది అంటే రసశిల. అది సోకితే ఏ లోహమైనా బంగారంగా మారుతుంది. అది రసవిద్యకు సంబంధించినది. చాలా రహస్యమైనది. దానిని నీకు నేర్పడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు." అయితే అంటూ ఆగాడు. "ఏమిటి స్వామి?" అని అడిగాడు చంద్రం. "ఆ రసవిద్యను సాధించడానికి ఎంతో జ్ఞానము, పట్టుదల కావాలి. చాలా శ్రమించాలి" అన్నాడు బైరాగి. "అందుకు నేనేం చెయ్యాలో సెలవివ్వండి" అన్నాడు చంద్రం. "జ్ఞానార్జనకు చదువు మీద శ్రద్ధ, పట్టుదల పెంచుకోవాలి. అంది వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని శ్రద్ధాశక్తులతో వినియోగించుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. అన్నింటికీ మించి అహర్నిశలు నీకోసమే శ్రమిస్తున్న మీ తల్లికి సాయపడాలి. రసవిద్యను సాధించడానికి ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవలసి ఉంటుంది. కనుక దీక్షతో శారీరక దారుఢ్యాన్ని కూడా పెంచుకోవాలి. క్రమశిక్షణ కావాలి. నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చి నువ్వు సమర్థుడు అని అనిపించుకున్నప్పుడు నిన్ను వెంటబెట్టుకు వెళ్ళి పరుసవేది విద్యను నేర్పుతాను" అని చెప్పి వెళ్ళిపోయాడు బైరాగి. తెల్లవారేసరికి చంద్రం ఒక నిర్ణయానికి వచ్చాడు. తల్లి వచ్చేసరికి బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రంగమ్మ ఆనందానికి అవధులు లేవు. చంద్రానికి మొదట్లో కొంచెం కష్టమనిపించినా క్రమక్రమంగా చదువు మీద శ్రద్ధ పెరిగింది. వాడి ధ్యాసంతా చదువు మీదే. తల్లి, బడివంతులు, సహవిద్యార్థులు అందరూ అతన్ని మెచ్చుకోసాగారు. చంద్రం మనసులో స్వశక్తితో అన్నీ సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం వెల్లునుంది. అతడిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అనుకున్నట్టే సంవత్సరం తిరిగేసరికి ఒకరోజు పట్టపగలే చంద్రం ఇంటికి వచ్చిన బైరాగి, "పరుసవేది నేర్పుతాను, నాతో రా" అన్నాడు. "నాకిప్పుడు పరుసవేది మీద ఆసక్తి లేదు" అన్నాడు చంద్రం వినయంగా. అయితే బైరాగి, "ఇంతకాలం నీకోసమే కాచుకున్నాను. ఇప్పుడు రానంటే ఎలా?" అని గద్దించాడు. "క్షమించండి, నేను రాలేను" అన్నాడు చంద్రం దృఢమైన కంఠస్వరంతో. బైరాగి మందహాసం చేసి, "నాయనా చంద్రం, నీలో విద్యార్జన పట్ల శ్రద్ధాశక్తులు పెరిగాయి. ఆత్మవిశ్వాసం ఏర్పడింది. కనుకనే పరుసవేదిని వద్దంటున్నావు. నీలో ఇలాంటి మంచి మార్పు రావాలనే నేను ఆశించాను. విద్య కన్నా మించిన ధనం లేదు. స్వయం కృషితో సాధించుకున్న దాని విలువ చాలా గొప్పది. ప్రతి మనిషిలో మామూలు లోహాల్లో ఎన్నో శక్తులు ప్రకాశించకుండా ఉంటాయి. వాటిలో మంచి వాటిని గుర్తించి
సానబెట్టి మెరిసే బంగారంలా చేసుకోవాలి. పట్టుదల, ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. నాకు తెలిసిన పరిసవేది అదే అని చెప్పాడు బైరాగి.